వాళ్ళు డిజిటల్ టెర్రరిస్టులు అనమాట. వాళ్ళు ఎలా ఉంటుందంటే స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, జగన్మోహన్ రెడ్డి గురువు వక్రాచార్యుడు రాయమండ్రిలో ఉంటాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తింగిరోళ్ళు రంగం చెప్పాలంటే ఈ చేసి పిల్ల చేష్టలు, అబద్ధాలు, క్రెడిట్ చోరీలు, న్యూసెన్స్ అంతా కూడా ఆగాలంటే ఇదే పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రస్తుతం వైసీపీ మరో స్ట్రాటజీకి నాంది పలికిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫేక్ అకౌంట్లతోటి కూటమి విచ్ఛిన్నానికి అది ప్రయత్నిస్తున్నట్టుగా సాక్షాత్తు ఎన్డీఏ కూటమి పెద్దలే ఉమ్మడి ప్రకటన కూడా చేశారు. ఇట్లా వైసీపీ ఫేక్ అకౌంట్లు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్స్ అంటూ అకౌంట్ పెట్టుకొని సోషల్ మీడియాలో జనసేన నేతల్ని, అధినాయకుడిని తిట్టడం, అలాగే జనసేన ఫేక్ అకౌంట్ తోటి జనసేన కార్యకర్తగా టీడీపీ శ్రేణులు తిట్టడం, ఇలా వాళ్ళ మధ్య ఆవేశానికి కారణమయ్యి వాళ్ళు తిట్టుకునే విధంగా ఆ కూటమి 2029 ఎన్నికల్లో విచ్ఛిన్నమై వేరువేరుగా పోటీ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రస్తుతం స్ట్రాటజీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్డీఏ పెద్దలు మేల్కొని హితోపదేశం చేశారు. నిజంగా వాళ్ళు గతంలో కూడా మనం చూసాం సార్, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కలిసి పోటీ చేయకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ అయినా వర్కౌట్ అవుద్దేమో అని ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పుడే కనుక్కున్నారు. నిజంగా దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీ ఈ ప్లాన్లు సక్సీడ్ అవుతాయంటారా? ఇప్పుడు సాధారణంగా కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా అనేటువంటిది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందులోకి డిజిటల్ డెవిల్స్ ఎంటర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు డిజిటల్ టెర్రరిస్టులు అనమాట. వాళ్ళు ఎలా ఉంటుందంటే స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఫేక్ అకౌంట్లు ఎబ్బడముబ్బడిగా పెట్టుకుంటారు. అది వైసీపీ ఇవాళ కొత్తగా చేస్తున్నది కాదండి, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. యువతల దాని సాంద్రత తగ్గిపోయినప్పుడు దాని ప్రభావం తక్కువ ఉంటుందండి. అయితే ఒక ఉద్యమంలాగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల మనోభావాలు ఉన్నప్పుడు వాళ్ళు అటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలించలేదు. 2024 ముందు 2024 ముందు కూడా చేశారు వాళ్ళు. కూటమి వీళ్ళు కలుస్తున్నారు, కూటమి ఏర్పడుతుంది, కూటమి ఏర్పడితే మనకి ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడే వాళ్ళు మొదలెట్టారు. కానీ అప్పుడు ధీమా ఉండేది వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాడో, లేదంటే అతను కొల్లగొట్టేసిన సొమ్ము బోలంత ఉందో దాన్ని పంచి పెడతాడో, డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి భావన వాళ్ళకి బలంగా ఉండేది. అతను కూడా వై నాట్ 175 ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు కేడర్లో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేసేవాడు. అదంతా కూడా తేలిపోయేటప్పటికి వాళ్ళకి కొన్నాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం అలా. ఇక్కడ వాళ్ళకి శుక్రాచార్యుడు అంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, జగన్మోహన్ రెడ్డి గురువు వక్రాచార్యుడు రాయమండ్రిలో ఉంటాడు. అతను ఏం చెప్పాడంటే కూటమి కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఇంతే సంగతులు అని చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అతను చెప్పేదే ఉంది, ఎవరికైనా తెలిసిందే. దాంతోపాటు జగన్కి గిల్లి చెప్పాలా, గుచ్చి చెప్పాలా. ఎందుకంటే దున్నపోతు మేము వాన గురిసినట్టే మామూలుగా అతను ఎవడో ఏం చెప్పినా. అంటే విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టేసాను, నేను దూరంగా ఉన్నాను, నాకేదో అన్యాయం జరిగింది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద ఎడుతాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట్లాడవు. రాజకీయాలు మానేసాను, వ్యవసాయం చేసుకుంటున్నాను, పురుగు మందులు కొడుతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. మళ్ళీ వచ్చి వంకర మాటలు, నేను మళ్ళీ ఛానల్ పెడతాను, మళ్ళీ అక్కడికే చేరిపోతాను, రకరకాల మళ్ళీ కొత్త పార్టీ కూడా గుంట నక్క. అతని మాటలు అసలు నమ్మకూడదు. అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు అన్యాపదేశంగా. ఇంచుమించు ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా చెప్తున్నారు, వారు వాళ్ళు కలిసి ఉంటే దెబ్బైపోతారు. మాలాంటి మోస్ట్ కన్నింగ్ పర్సన్స్ ఉండాలి నీ పక్కనే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తింగిరోళ్ళు రంగం చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మాట్లాడేస్తారు. అంటే బుర్ర తక్కువ వాళ్ళు, మా బుర్ర ఉన్న వాళ్ళు నువ్వు వాడుకోవాలి నువ్వు అని చెప్తున్నారు సలహా. కన్నింగ్ నేచర్ ఉండాలి. ఇది వరకు నేను నీతో ఉన్నాను కాబట్టి ఢిల్లీలో ఉండి ఆ ఢిల్లీ పెద్దలకి చంద్రబాబు నాయుడు గారికి చెడగొట్టాం, ఇప్పుడు కూడా అలాంటి పనులు చేసి వాళ్ళు కూడా ఉండాలని ఇచ్చాం అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు తివిరి ఇసుము నుంచి తైలము తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, దవిలి మృగతృష్ణ యందు దాహం తీర్చుకోవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపచేయజాలమే అని ఉంటుంది. అంటే ఇంపాసిబుల్ అన్నట్టు సార్. ఇంపాసిబుల్ అంటే మూర్ఖుడి మనసు మాత్రం ఎవడో కూడా మార్చలేరు.
అతను ఈ బాధతో వాళ్ళు అటు ఇటు కాకుండా వాళ్ళకి లోపల రగిలిపోతా ఉంది. వాళ్ళకి ఏం కూటమి అంటే ఇష్టమేమి ఉండదు. అప్పుడప్పుడు కూటమి బాగుంటుంది, చంద్రబాబు గారు మంచోడు అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే లోపలికి వాళ్ళ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి వైపున ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎంతసేపు కూడా దొంగోళ్ళ వైపున ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ మారరు. దీని నుంచి పరిష్కారం ఏం చేయాలి? ఎవరికాళ్ళు కూటమిలో ఉన్న పార్టీల కార్యకర్తలు, నాయకులు వాళ్ళు సంయమనం, సహనం పాటించాలి. పార్టీ నాయకత్వం ఎలాగైతే సహనంగా సంయమనం పాటిస్తుందో వీళ్ళు కూడా పాటించాలి. మరి అందరూ ఒకలాగా ఎందుకుంటారు? ఎవరికాళ్ళకి మనోభావాలు, రాగద్వేషాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాగద్వేషాలకు అతీతంగా ఉన్నారు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉన్నారని అందరూ ఉండమంటే ఎందుకుంటారు? ఉండలేరు. కానీ ఆయన చెప్తూ ఉంటాడు. కానీ చాలా వరకు టీడీపీలో అధినాయకత్వం ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా 90% ఫాలో అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని ఫాలో అవ్వమని కొంత కఠినమైన చర్యలు కూడా తీసుకున్నాడు. అలాగే టీడీపీ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ రకమైన సోషల్ మీడియా వారు జరుగుతూ ఉంది. దాంట్లో డిజిటల్ డెవిల్స్ ఎంటర్ అయిపోతారు. షర్మిల గారు కూడా ఇదే వ్యాఖ్య చేశారు సార్. డెఫినెట్గా అప్పుడు దానికి ఫేక్ అకౌంట్లతోటి షర్మిల గారిని, తర్వాత వాళ్ళ మదర్ని, అందరినీ కూడా చాలా దారుణంగా మాట్లాడారు వాళ్ళంతా. అలాగే టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, విదేశాల నుంచి మాట్లాడుతూ ఉంటారు. చాలా అసభ్యకరం, అంటే మనకి చాలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎంత ఓపికగా ఉందామన్నా స్పందించకుండా ఉండలేని పరిస్థితిలో పెడతారు. చిలికి గాలివానంగా మరి ఆ డిజిటల్ డెవిల్స్ తప్పుకుంటారు, ఈ అసలు కార్యకర్తలు యుద్ధంలోకి వెళ్ళిపోతారు. ఇది పరిస్థితి, వాళ్ళ ఉద్దేశం అది. కానీ వాళ్ళు కోరినట్టుగా జరగట్లా ఇప్పటి వరకు. అయినా సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాయకుల వరకు వచ్చింది. ఇప్పుడు ఒంగోలులో చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ డెఫినెట్గా చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అది. ఇప్పుడు పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన అయినా తర్వాత ఇక్కడ సిట్టింగ్ వాళ్ళు నిజంగా ఒక రకం పెద్ద యుద్ధం అది. దాన్ని అదుపు చేయగలుగుతున్నారు పెద్ద నాయకులు కాబట్టి నోరు మూసుకుంటారు వాళ్ళు. కానీ కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ మీద అదుపు ఆజ్ఞలు ఉండవు కదా. ఇప్పుడు పార్టీ కార్యకర్తగా మీకు పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. పార్టీ సానుభూతి పరులు కానీ పార్టీకి ఓటర్లుగా ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. వాళ్ళని మనం ఎవరో ఏం చేయలేరు. స్వతహాగా స్వేచ్ఛగా ఉంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఆ డిజిటల్ డెవిల్స్ని మీరు ఎవరూ అరికట్టలేరు. ఎవరికాళ్ళు సంయమనం, సహనం పాటించాల్సిందే. దీనికి పరిష్కారం జిందా తిలిస్మాత్ అని సర్వరోగ నివారణ ఒకటి ఉంటుంది. అలాగే గతంలో రోగం వచ్చినప్పుడు, అంటే తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, విష జ్వరం వచ్చినా, ఏం వచ్చినా పెన్సిలిన్ అని సర్వరోగ నివారణలో ఓ ఇంజక్షన్ చేసేవారు, అయిపోయింది. అలాగా దీని అంతటికీ పరిష్కారం ఏంటంటే ఈ రాష్ట్రంలో అశాంతికి, అలజడికి, అరాచకానికి కారణభూతుడైన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాదిని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజ హితానికి దూరంగా, రాష్ట్ర శ్రేయస్సుకి, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి కేవలం అవినీతి మీద, పెత్తనం మీద దృష్టి పెట్టి ఎదుటి కులాలని, వర్గాలని, మతాలని, ప్రాంతాలని కించపరిచి వాళ్ళని హ్యూమిలేట్ చేసి ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరిని ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాలు లేకుండా చేయాలి. ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఇదంతా ప్రభుత్వాలు కొంతవరకే తీసుకోగలం. ప్రభుత్వాలు చట్ట ప్రకారం వెళితే చట్టంలో ఎంత కఠినమైన చట్టాలు ఉంటాయో అంత సులభతరమైన మార్గాలు కూడా పక్క నుంచి ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి దానికి ఎగ్జాంపుల్ 13 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు కదా అతను. అతను కఠినంగా లేవా? చాలా కఠినంగా ఉన్నాయి. అతని మీద 18 కేసులు ఏవన్గా ఉన్నాడు. అతను 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరిగేస్తున్నాడు అంటే ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా ఏం వ్యాఖ్యానించింది? ఆర్థిక నేరగాళ్ళు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అంది. ఒక ఉగ్రవాది ఒక బాంబు పెడితే ఓ బిల్డింగు, ఒక ఏరియా, ఒక ప్రాంతం, ఒక 100 మంది 50 మంది చచ్చిపోతారు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది వల్ల రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఆ ఆర్థికంగా అతను బలపడిపోయి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనకబట్టిపోయాడు. ఇది ఎంత ప్రమాదం ఇది? మన ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటలు కష్టపడతా దారుణంగా ఒళ్ళు ఓనం చేసుకుంటే వాళ్ళకి 2 ఏళ్లలో ఒక దారికి వచ్చాం మనం. అయినా సరే వీళ్ళు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, డిఎస్సీ అంటున్నారు, భోగాపురం మీద అన్ని చాలా దారుణమైన విమర్శలు చేస్తా ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి విరుగుడు ఏంటంటే నేను చెప్పిన జిందా తిలిస్మాత్ ఏంటంటే ఈ అరాచకవాదిని 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద వదిలేశారు. దీని పరిష్కారం చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అర్జెంటుగా ఇతని కేసు విచారణ జరగాలి, ట్రయల్కి రావాలి, అది కూడా ఇతను లోపల ఉండగా జరగాలి. శాశ్వతంగా అదొకటి. దాని మీద ఒక ఉద్యమం ఉండాలి. దాంతోపాటు ఇతని హయాంలో, ఇతని ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాసి రకం కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ప్రజలకి విషాన్ని అమ్మిన ఇతని మీద అనేక కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి, అనేక మంది చనిపోయారు, అనాథలు అయిపోయారు, పిల్లలు ఒంటరి మహిళలు అయిపోయారు, ఇవాళకి అనారోగ్యంతో కొనారెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి ఆ చేసిన నేరానికి తగిన శిక్ష ఉండాలి. అలాగే ఇతను 35,000 కోట్ల పైన ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు ప్రభుత్వం ముసుగులో.
అలాగే 3,000 కోట్లు ముడుపులు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంచుమించు అతను గుమ్మం దాకా వచ్చి ఆగింది. అది సత్వరం తేల్చి ఈడి వేయించిన ఏడిశనగపప్పు జీడిపప్పు తినటం ఆపి ఇతని సంగతి చూడాలి అని ఒక ఉద్యమాన్ని నిర్మించాలి. ప్రజా ప్రయోజనం కోసం ఉద్యమం. స్వచ్ఛంద సంస్థలో ప్రజా శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కడికి ఒక బాధ్యత ఉంది. దాంట్లో రాజకీయ పక్షాల ప్రమేయం కంటే కూడా సాధారణ పౌరులు, సగటు పౌరులు రోడ్డు మీద రావాలి. జగన్మోహన్ రెడ్డిని ఇంకా లోపలేదు, ఎప్పుడేస్తారు అనుకుని వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిలబడాలి. ఎందుకంటే మన మీద ఒక పిడుగు పడుతుంది, మన ఇంట్లో పెద్ద పాము తిరుగుతుంది, మన ఇంట్లో దెయ్యం పట్టింది. దీన్ని వదిలించుకోవాలంటే మనమే చేయాలి. ఎవడి కోసం ఎదుర్చకూడదు. ఎవడో చేస్తాడని చూసాం, అది జరగట్లేదు, ఆలస్యమైపోతుంది. ఆలస్యమైపోతున్నప్పుడు ఏం చేస్తాం? మనమే ఆ బాధ్యత తీసుకోవాలి, బయలుదేరాల. మీకు ఇది జనజీవి ఉద్యమం, దీనికి కాక్రోచ్ల ఉద్యమాన్ని మీరు ప్రేరణగా తీసుకోండి, స్ఫూర్తిగా తీసుకోండి. ఇక్కడ మీకు చిన్న పిల్లలు మొదలు పెట్టారు, అందులో ముదర మొఖాలు కూడా వచ్చేసి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కట్టండి అని వచ్చేస్తారు. మీకు ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచక శక్తిని ఈ రాజకీయాల నుంచి తొలగించాలి అని ఒకటి ఎలక్షన్ కమిషన్కి, 2 కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థలకి విన్నపంతో ఒక ఉద్యమం. ఇతను పాత కేసులు 13 ఏళ్ళ నుంచి తిరగటం ఏంటి మహాప్రభు ఏంటి అరాచకం, మాకు ఈ వ్యవస్థల మీద ఏ రకంగా నమ్మకం కలుగుతుంది, దీన్ని అర్జెంటుగా దీన్ని పరిష్కారం చేయాలని ఒకటి. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇవాళ మద్యం అనేటువంటి దాని మీద ఆ స్కామ్లో పీకల్లోతున్నాడు. ఈ 3 కలిపి ఒక ఉద్యమం నిర్మిస్తే దానికి పరకామణి, కల్తీ లడ్డు, భూమాయ, ఇసుక ఇవన్నీ కూడా చిన్న పాయల కింద వచ్చి కలుస్తాయి. ఉపనదుల్లాగా అది ఉపనదుల్లో కలిస్తే సముద్రంలో చేరినట్టుగా ఒక పెద్ద మహా కడలి కెరటంలాగా ఎగసిపడద్దండి. అప్పుడు అతను ఈ చేసి పిల్ల చేష్టలు, అబద్ధాలు, క్రెడిట్ చోరీలు, న్యూసెన్స్ అంతా కూడా ఆగాలంటే ఇదే పరిష్కారం. వేరే ఎవడ ఎంత గిల్లుకున్నా, కథల కిందులుగా తప్ప చేసినా, పిల్లి మొగ్గలేసినా, ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది రేపు 13వ తారీఖు, రేపే సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెన్ చేస్తారు, క్వార్టర్స్ ఓపెన్ చేస్తున్నారు అధికారులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి. అది జరుగుతుండగా విరూపాక్షకి ములాఖత్ అంట. ఇలాంటి న్యూసెన్స్ కార్యక్రమాలు పెడతాడు. ఆ కార్యక్రమంలో మళ్ళీ పోలీసులు కొడతారు, పోలీసుల వేషాల్లో కొంతమంది తీసుకొస్తున్నారు. దారి పొడుగుని ఇతను కానవేలు ఎవడు సత్తాడో ఎవడు బతుతాడో తెలియదు. ఇదో న్యూసెన్స్. ఇవన్నీ పరిష్కారం చేయాలంటే శాంపిల్గా నువ్వు అక్కడే ఉండి మీ ఇంటికాడ విరూపాక్షని తీసుకొచ్చి నీకు చూపిస్తావు, నువ్వు మాట్లాడుకో అని ప్రభుత్వం అతనికి అనేక వెసులుబాట్లు ఇస్తుంది. అతను అనుమతి కోరకపోతే కూడా అనుమతి తీసుకోండి బాబు అని ఇస్తున్నారు అనుమతి వాళ్ళకి. సార్, విరూపాక్షని పరామర్శిస్తున్నాడు సొంత పార్టీ కార్యకర్త. 30 years కుర్రోడు, 33 or 35 ఉన్నాయి సార్. నవలూరి చెన్నారెడ్డి, భాస్కర్ రెడ్డి తనయుడు చెన్నారెడ్డి అతి కిరాతకంగా ఆ పార్టీ నేతలతోటి చంపబడితే ఆయన పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని. కనీసం ఆ భార్యను కానీ తల్లిదండ్రులు కానీ ఓదార్చలేదు. అక్కడికి వెళ్తే కొడతారు వాళ్ళు. డైరెక్ట్గా చెప్పాడు ఫోన్లో మనవాళ్ళు అన్నా చంపేశారండి. మనవాళ్ళు చంపేస్తే మనం ఎందుకు వెళ్తాం అనుకున్నాడు. అదే అక్కడ ఎమ్మెల్యే గారు హస్తం ఉంటే ముందు అక్కడే కూర్చుంది వెళ్ళి. మీకు ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక నుంచి ఇతను ములాఖత్తులు గట్ట బంద్ చేయమని చెప్పాలి. నీకేంటి విరూపాక్షతో మాట్లాడాలా, అయితే మేము ఏర్పాటు చేస్తాం, ఇంట్లో కూర్చో, తాడేపల్లిలో కూర్చో అని చెప్పేసి విరూపాక్షని తీసుకొచ్చి అతనికి చూపించాలి. తప్పలేదు, కోర్టు తీసుకొస్తారు కదా. అలాగా కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొన్ని సడలించాలి, న్యూసెన్స్ లేకుండా, పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా. అదొకటి. 2, ఒక్కొక్కసారి కోర్టు విచారణలు కూడా వీడియో కాల్ చేస్తారు ఆన్లైన్లో. అలాగా జైల్లో ఉంటాడు, ఇక్కడ ఇంట్లో కూర్చుంటారు ఇద్దరు, చెరుకో ఇంత స్క్రీన్ పెట్టుకుని మొఖాలు చూసుకోండి, బాగా మాట్లాడుకోండి. నీకు రోడ్డు మీద పర్మిషన్ లేదు. ఎందుకంటే వైజాగ్ నుంచి మీరు అతను సిదిరి అప్పలరాజు పర్యటనకి వెళ్ళినప్పుడు నువ్వు న్యూసెన్స్ చేసావు. మీ ర్యాలీలు ఎక్కడ చేస్తున్నా న్యూసెన్స్ చేస్తున్నారు కాబట్టి నీకు మేము అనుమతి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అతను అడిగి, దీనికి ప్రజలందరూ ఒప్పందం ఉంటుంది. దీనికి కూడా ఒప్పుకోకుండా ఓవరాక్షన్ చేశారనుకోండి, ఇంకా నేను ఫైనల్గా నేను చెప్పింది, ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి వాళ్ళని కొట్టేయకుండా, వాళ్ళకి శిబిరాలు ఎత్తేయకుండా చేసుకుంటారు బాబు, గొడవలు చేయకుండానే అని చెప్పాలి. అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, ఖచ్చితంగా బాగుపడుతుంది, అనుమానం లేదు. మీకు ఎప్పుడైతే ఒక పేడ కీడు వదిలిందనుకోండి, మీకన్నా సరే ఎవరికైనా సరే మీ ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కాళ్ళు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గినాయి అనుకోండి, ఉత్సాహంగా పనిచేస్తారు. చక్కగా. అవును, మీరు పని ఉంటుంది, కాళ్ళు నొప్పి వస్తాం, కాళ్ళు ఇడ్చుకుంటే వెళ్ళాలి, అవునా కదా, తలనొప్పి వస్తూ ఉంటుంది, ఎంతసేపు ఏడు మొగం వేసి కూర్చుంటారు, పని చేయలేరు. కాబట్టి ప్రశాంతంగా ప్రజలందరూ హాయిగా ఉండాలంటే వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు చేసిన అభివృద్ధి ఫలాలు అనుభవించాలంటే, వీళ్ళు తెచ్చిన పెట్టుబడులు దాంట్లో ఉపాధి అవకాశాలను అందుకోవాలంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. బిక్కుమంట మంచి తోటలోకి వెళ్తే పాములు ఉన్నాయండి, పర్లేదు అలాంటి అంటే వెళ్తావు నువ్వు, వెళ్ళాం, అంతే పరిస్థితి. థ్యాంక్ యూ సార్. రైట్.